జనసేన ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి రైతుకు అండగా నిలబడడానికి, రైతుకి సాగు సాయం అందించడానికి జనసేన ప్రభుత్వం రాగానే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 8,000 రూపాయలు సాగు సాయం అందిస్తాం. అది రుణం కాదు, సాగు చేసుకోవడానికి ఇచ్చే సహాయం. సంవత్సరానికి మిగులు బడ్జెట్ గాని ఇవన్నీ ఉంటే దాన్ని 10,000 కూడా పెంచే ఆలోచిస్తా ఉన్నాం. అలాగే రైతు రక్షణ భరోసా పథకం కింద 60 సంవత్సరాలు పైబడిన సన్నకారు చిన్నకారు రైతన్నలకి మరియు కౌలుదారులకి నెలకి 5,000 రూపాయల పెన్షన్ మేము నిర్ణయించాం మేనిఫెస్టోలో. అలాగే నేను రైతు కష్టం దగ్గర వాడిని, మట్టిలో ఉన్న కస్తూరిని బయటికి తీసేవాడు రైతు, తన స్వేదంతో మన కడుపుని నింపేవాడు రైతు. భూములు కోల్పోయిన రైతులకి రోడ్ వైడనింగ్ లో కానీ ఎవరు భూములు కోల్పోయినా 2013 భూసేకరణ చట్టం కింద అన్ని పరిధిలో తీసుకొచ్చి మీకు దాని ప్రకారం మీకు న్యాయం అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎవరెవరో ఎక్కడెక్కడో నుంచి వచ్చిన పరిశ్రమలు మన కాకినాడ SEZ గాని మీరు భూములు కోల్పోయి మీరు రోడ్ల మీద ఎందుకు పడాలి? మేము ఒకటే తీసుకున్నాం, రైతుల్ని ఇండస్ట్రియలైజేషన్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేసే మీ భూములు ఇచ్చినప్పుడు అభివృద్ధి దాంట్లో ఆపర్చునిటీ జోన్స్ లో మిమ్మల్ని భాగస్వామ్యం చేసి దాని ద్వారా మీకు మీరు ఇచ్చిన భూమికి మీకు లబ్ధి చెందేలా నేను దీన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టాను. ఎందుకంటే రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు. అలాగే ఏ మూలకెళ్ళినా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 5,000 కోట్ల పెట్టుబడితో ఒక గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేసి ఆహార ధాన్యాలు మరి పండ్ల వ్యవసాయ ఉత్పత్తులని ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేసే అవకాశాన్ని ఇక్కడ సృష్టించబోతున్నాం. అన్ని జిల్లాల్లో ప్రతి మండలాల్లో శీతల గిడ్డంగులు గాని, శీతలీకరించగలిగే నిల్వ యూనిట్లు గాని, వ్యవసాయ ఆహార యూనిట్లు గాని ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం మేనిఫెస్టోలో. అలాగే ప్రతి రైతుకి ఉచితంగా సోలార్ మోటార్స్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నీటిపారుదల మరియు తాగునీటి సదుపాయం కోసం మన ప్రకాశం జిల్లాలో చెప్పాను, వెలిగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని. అలాగే ప్రతి జిల్లాలో నదులని, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో నదులని అనుసంధానం చేసే విధానం గాని, ప్రతి రిజర్వాయర్ మరమ్మతులు గాని అన్ని రిపేర్ చేసి ముందు రైతును ఆదుకుంటామని తెలియజేసుకుంటూ నూతన రిజర్వాయర్లు కూడా నిర్మిస్తాం. నేను ఈ ప్రామిస్ చేస్తున్నాను.